నీటిపారుదల శాఖ మంత్రిగా పనికొస్తాడా? ఇదివరకు కనుక 15, 15, 18, 18 అని చెప్పి అదేమి చేత కాకపోతే ఈ రోజున అందరూ ఎక్కిరిస్తున్నారు కదా. రేపు ఇది 100 ఏళ్ళు ఎక్కిరిస్తారు రామానాయుడిని ప్రాజెక్టు పనికిరాదు అన్నందుకు. ఇప్పుడు ఇదివరకు పట్టిసీమ కట్టేటప్పుడు వద్దంటే నేను చెప్పాను పట్టిసీమ ఉండాల్సిందే అన్నటువంటి. పులిచింతలు వద్దన్న రోజున పులిచింతల కావాలని మాట్లాడినవాడిని నేను. ఎందుకంటే కృష్ణా డెల్టాకి మనకేమైపోయిందంటే పైన ప్రాజెక్టులు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టిపడేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆల్మట్టి మళ్ళీ పెంచేస్తున్నాడు ఆడు ఎత్తు పెంచేస్తాడు. ఆల్మట్టి ఎత్తు పెంచేసినప్పుడు నీళ్ళు అక్కడ ఆగిపోయిన తర్వాత మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఇదివరకు ఏడాదిలో నాకు తెలిసి నేను ఇదే విజయవాడలోకి 1988లో వచ్చా. ఆ టైంలో ఏడాదికి 3-4 సార్లు వరదలు చూసేవాళ్ళం మేము. అక్కడ కృష్ణా నది దగ్గరలోనే కదా మేము ఉండేది. అప్పుడు కుమ్మరిపాలెం సెంటర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడున్న ఈ పొన్నమి ఘాట్ అదంతా ఉంది కదా, అక్కడ ఇదివరకు కరకట్ట ఉండేది. ఆ కట్ట దాకా నీళ్ళు వచ్చాయి. ఆ కట్ట వెనకాలంతా ఇళ్ళు ఉండే, ఈ పాకలు ఇవన్నీ శ్మశానం అయ్యాన్ని ఉండేవి అనమాట. కృష్ణ నీళ్ళు అక్కడ దాకా వచ్చాయి. రోడ్డు మీద వెళ్ళి కాళ్ళు కడుక్కున్న రోజులు అనేకం ఉన్నాయి అనమాట. అంటే అప్పుడు వరదలు ఏడాదికి 3-4 సార్లు చూసినోండి నేను. ఇప్పుడు చూస్తే అప్పుడప్పుడు వచ్చిపోతుంది వరద. అంటే ఏంటి, ఎంత తగ్గిపోయినట్టు వరద? వరద తగ్గిపోయిందంటే దగ్గర నీళ్ళ లభ్యత తగ్గిపోతుంది. తగ్గిపోతున్నప్పుడు రేపు పొద్దున సీమకు అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు గోదావరి నీళ్ళతో కోస్తాన్ని కాపాడుకోవచ్చు మనం, అట్నుంచి ఇటు లిఫ్ట్ చేసుకుని. ఇప్పుడు పట్టిసీమ ఇంకోటి